వరద నా స్థలాన్ని కబ్జా చేసి నన్నే వెళ్ళిపోమంటావు ఏంటి వరద? నేను ఎంటర్ అయ్యాక నీది మాది కాదురా, మొత్తం నాదే. ఇలాంటి వాళ్ళని దేవుడు వదలడరా, శిక్షిస్తాడు. రే బైరాగే, లింగగాడేదో దేవుడు శిక్ష అంటున్నాడు రా. ఏం చేయమంటావు అన్నా? ఆ దేవుడి దగ్గరికి పంపించేయి, వాళ్ళు చూసుకుంటారు. ఏ బైరాగే, అన్నా రేపటికల్లా ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మొత్తం మన పేరు మీదకి వచ్చేయాలి. ఏమన్నా ఇబ్బంది ఉంటే అన్న చూసుకుంటాడు. సరే అన్న. రారా రే. హలో సార్, ఇప్పుడే పట్టుకున్నా సార్. సార్ 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 ఓకే సార్. ఏఎస్సిపి నువ్వే కాదు, ఈ చుట్టుపక్కల ఎవడొచ్చినా నన్ను టచ్ కూడా చేయలేడు. రే వరదా, ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను ఆధారాలతో పట్టుకుంటారా? వాడిని పట్టుకున్నారు కదా సార్, ఎందుకు వదిలేశారు? చెప్పండి సార్, చెప్పండి. ఏముంది సార్, అందరిలాగా ఈ ఆఫీసర్ కూడా అమ్ముడిపోయి ఉంటాడు. అమ్ముడుపోవడం కాదు, చేతులు కట్టేశారు. సరైన ఆధారాలు లేక వదిలేసి వచ్చింది. ఒక్క ఆధారం దొరికితే అప్పుడు చెప్తా. ఏమండి టీ? ఏమైంది? ఏంటా సౌండ్? బొచ్చులు పగిలి. ఎందుకే? మీరు కలలు కంటున్నారు, అందుకే పాల్గొట్టా. ఎందుకు? ఏం కల అది? మొహం వెలిగిపోతుంది. హీరోయిన్ అనుషతో నా పెళ్ళిని కలిసింది. ఏంటి? అనుష్కతో పెళ్ళయిందని సంతోషపడుతున్నావా? అది కాదే. ఏది కాదు? మా అమ్మ మా నాన్న 10 లక్షలు కట్నం ఇచ్చి 10 తులాల బంగారం ఇచ్చి బంగారు లాంటి నన్ను ఇచ్చి నీకు పెళ్లి చేస్తే అనుష్కతో పెళ్లికి రెడీ అయిపోతావా నువ్వు? నేను చేస్తా నీకు పెళ్లి. రాత్రి మీ తమ్ముడు వచ్చాడు, అడు చూస్తే బాగోదు. మీలాగా మా తమ్ముడి పని పాట ఏం లేదనుకున్నారా? కళ్ళగంటానికి ఉదయాన్నే లేచి గ్రౌండ్కి వెళ్ళాడు. ఎందుకు? తోటి వేయటానిక? నువ్వు అడ్డమైన గడ్డి తిని పెంచావు కదా, అది రాకుండా ఉండటానికి గ్రౌండ్కి వెళ్ళాడు.
తమ్ముడు వచ్చాయరా, ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ రెడీ చేస్తాను. సరే అక్క. అక్క బావ లోపల ఉన్నాడా? అవును తమ్ముడు. సరే. ఎరా బామర్దే వచ్చావా? ఇప్పుడే బావా. ఇంటర్వ్యూ ఎన్నింటికి? 10ంటికి. వెళ్ళు. సరే. ఆగరా. ఏంటి బావా? ఎరా బామర్ది, ఎప్పుడైనా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయటం, లేకపోతే తిరిగి కాల్ చేయటం అట్లాంటివి ఉండవా? అది కాదు బావా. కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పడం నేర్చుకో. ఏంటి? అదే అవతల వాళ్ళు ఎంత అవసరం ఉంటే ఫోన్ చేస్తారో. అవసరం కోసం మాత్రమే చేస్తారు, నా కోసం చేయరు. అలాంటి వాళ్ళ కోసం నా టైం వేస్ట్ చేసుకోలేను బావా. సరే నీ ఇష్టం, నీ సావు నువ్వు చావు. నువ్వు వినో నీ ఎక్కా విందాం. ఏమైంది బావా అలా నడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు లేరా, మీకు ట్రీట్మెంట్ ఇచ్చింది, ఒకటే ఒళ్ళు నొప్పులు. ఓహో, నాకు అర్థమైందిలే. నాకు ఇంటర్వ్యూ టైం అయింది, నేను వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. ఓకే. నా ఫైల్ సార్. ఓకే. ఓకే, గుడ్ గుడ్. నీ ఫైల్ చూసానయ్యా, చాలా బాగుంది, అన్నిటిలో టాపర్ను. థ్యాంక్ యూ సార్. ఈ జాబ్ నీకు ఎందుకు కావాలనుకుంటున్నావు? బ్రతకాలంటే డబ్బులు కావాలి సార్. డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాలి, అందుకే ఈ జాబ్. టాపర్ అయితే సరిపోద్దయ్యా, పొగరు కూడా కొంచెం తగ్గాలి. ఇది పొగరు కాదు సార్, రియాలిటీ. నేను ఎడ్యుకేషన్తో పాటు ప్రపంచాన్ని కూడా చదివాను. సరే, నేను నీకు జాబ్ ఇచ్చాననుకో, ఒక 2 months తర్వాత మన కంపెనీ షేర్స్ అన్నీ పడిపోయి మన కంపెనీ లాస్ అయిపోయింది అనుకో, అప్పుడు వేరే కంపెనీ నుంచి మంచి శాలరీతో ఆఫర్ వచ్చింది నీకు. నువ్వు నా దగ్గర ఉంటావా, వెళ్ళిపోతావా? ఆలోచించుకొని చెప్పు. ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది సార్? మీ కంపెనీ వదిలేసి ఆ కంపెనీకి వెళ్ళిపోతాను. మళ్ళీ అడుగుతున్నా, బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే, నేను వెళ్ళిపోతాను. అదేంటి సూర్య, మన కంపెనీ లాస్లో ఉంటే ఒక ఎంప్లాయీ ఉండి మన కంపెనీని వదిలేసి వెళ్ళిపోతావా? అంటే మీరు మునిగిపోతున్నారు, మీతో పాటు మమ్మల్ని కూడా మునిగిపోమంటున్నారు. అంటే దాని అర్థం మీ జీవితంతో పాటు మా జీవితం కూడా నాశనం చేసుకోమని, అంతేనా సార్? నీ స్వార్థం కోసం కంపెనీని గాలికి వదిలేస్తావా? లేకుంటే ఏంటి సార్? మీరు ఎలాగో మునిగిపోయారు, మీతో పాటు నన్ను కూడా ముంచాలనుకుంటున్నారు. అది మీ స్వార్థం. నేను వేరే కంపెనీకి వెళ్ళకూడదా సార్? నేను నా స్వార్థం చూసుకోకూడదా? నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు సూర్య. ఒక ఎండీతో మాట్లాడేది ఎలాగైనా? ఓకే సార్, నాకు అర్థమైంది. నా ఫైల్ నాకు ఇచ్చేయండి, నేను వేరే జాబ్కి ట్రై చేసుకుంటా. ఒక్క నిమిషం సూర్య, యు ఆర్ సెలెక్టెడ్. నీ ఎదుగుదల గురించి నువ్వు ఆలోచించావంటే కంపెనీ ఎదుగుదలకు కూడా నువ్వు ఉపయోగపడతావు. అందుకే నేను సెలెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నీ తెలివి బాగా నచ్చింది సూర్య. నీలాంటి కంపెనీ ఎప్పుడు వదులుకోదు. రేపే వచ్చి ఆఫీసులో జాయిన్ అయిపో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆఫీసరు, ఇదిగో కుర్రోడు మనోడు, ఆ జాబు కుర్రోడికి ఇవ్వు, ఓకేనా? అది కాదు వరదా, మన కంపెనీలో ఒకే ఖాళీ ఉంది, ఆ జాబ్ ఆ కుర్రోడికి ఇచ్చాను. మనం తర్వాత చూద్దాంలే వరదా. తర్వాత రమ్మంటాం కాదు, అవసరమైతే వాడినే తర్వాత రమ్మని. ఈ జాబ్ మా తమ్ముడికి కావాలి, కాదు కూడదు అంటావా? నా సంగతి తెలుసు కదా. వరదా, ఎల్లుడికి ఎలా ఇస్తారు వరదా జాబు? నేను ఎవరిని తీసుకొస్తే వాడిని, ఎవరిని చూపిస్తే వాడిని, ఆ జాబ్ వాడికి ఇవ్వాల్సిందే. తెలుసుగా వరదా అంటే ఏంటో. అలాగే వరదా. ఐఎమ్ సారీ సూర్య,
నువ్వు వేరే జాబ్ ట్రై చేసుకో సూర్య. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆడెవడో ఎవరినైతే జాబ్ ఇవ్వమంటే నన్ను భయపడి వెళ్ళిపోమంటున్నారు. నేను అడిగి భయపడాలా? ఏంట్రా? సూర్య సూర్య బరబద్దు సూర్య, దయచేసి వెళ్ళిపో సూర్య. అరే మామ సూర్య, ఎప్పుడొచ్చినావురా ఊర్లోకి? ఏమైందిరా? ఊళ్ళో రౌడీతో ఎక్కువ అయిపోయిందిరా. ప్రతి చిల్లర గడుపై పెట్టేవాడే. ఏమైందిరా ఇప్పుడు? మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళా, సెలెక్ట్ అయ్యా. ఓ కంగ్రాట్స్ మామ. ఆడెవడు వరద అంట. ఆ వరద గడి ఇంకెవడిని ఎత్తుకొచ్చి జాబ్ ఇవ్వమన్నాడు. ఈ చైర్మన్ ఆడికి భయపడిపోయి నా జాబ్ ఆడికి ఇచ్చేసాడు. ఏమైందిరా? రేయ్ రేయ్ ఏమైంది? వాడుదానా? వాడు మామూలోడు కాదురా, వాడంటే ఊరు మొత్తానికి భయం. రే అసలుకి నువ్వు సిటీకి కొత్త, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండురా. అరే సూర్య, అదంతా వడ్లై, ఇంటికి వెళ్దాంపా. హలో సార్, మీరు ఏసీపీ దేవా గారు కదా? నా పేరు సూర్య సార్. సిటీలో ఇంత రౌడీజం జరుగుతున్నా మీరేం పట్టించుకోరండి సార్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వరద. వరద? ఇలా చేశాడు సార్. ఇలాంటి అన్యాయాలు వాడు చాలా చేశాడు, కానీ ఒక్క ఆధారం కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. వాడికున్న బ్యాక్గ్రౌండ్ వల్ల, వాడికున్న రాజకీయ పలుకుబడి వల్ల వాడిని పట్టుకోలేకపోతున్నాను. ఒక్క సరైన ఆధారం దొరికితే వాడిని జీవితాంతం ఊసలెక్క పెట్టేలా చేస్తా. సరే సార్, ఆ ప్రూఫ్స్ నేను తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు సూర్య. ఆ వరదాగాడు మామూలోడు కాదు. నీ లైఫ్ చాలా రిస్క్లో పడుతుంది. పర్లేదు సార్, చూసుకుందాం. ఆ వరదగాడ మనమా? ఓకే సూర్య, ఈ విషయాన్ని వాడి గ్యాంగ్కి లీక్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. బై. బైరాగి, ఏం నొక్కుతున్నావురా? అన్నా, నేను పట్టుకోవడానికి ఆగస్టు 19వ తారీఖు స్కెచ్ చేశానంట అన్నా. ఏ డేటు? ఆగస్టు 19. అప్పుడు చూసుకోవచ్చులేగా, నువ్వు నొక్కరా. అరే టైర్ పంచర్ అయిందిరా. నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళి టైర్ పంచర్ వేసుకొని వస్తా.
వరద చూడ ఒకసారి, అరే చూడ ఒకసారి. ఇంకెక్కడ రాని ప్రూఫ్స్. రేయ్, నన్ను పట్టుకోవాలని చెప్పి చాలామంది ట్రై చేశారు. ఎవరి వల్ల కాక వెళ్ళి మూలలో కూర్చున్నారు. నువ్వెంతరా ఆఫ్టర్ ఆల్. అవునరా, ఈ సిటీలో ఉన్న ప్రతి ఒక్క హత్యకి ప్రతి ఒక్క కబ్జా వెనకాల ఉందని నేనే. ఇప్పుడు ఏం పీకుతావురా? ఏయ్, ఇప్పుడు దాకా నువ్వు కష్టపడ్డ ఆధారాలన్నీ ఖాళీ బూడిదయ్యాయి. ఇప్పుడు ఏం చేస్తావురా? పైరాగే చూడరా. ఈ యొక్క ఆధారం చాలు అవును వాడిని లోపల వేయడానికి. సార్ హలో సూర్య, ఈ యొక్క ఆధారం చాలు వాడిని వేసేయడానికి. అక్కడే ఉండు, వచ్చేస్తున్నా. ఓకే సార్. పదవయ్యా వెళ్దాం. రే వరదా, ఇప్పుడు నువ్వు కాల్చిన ఆధారాలు అనుకున్నావా? ఇప్పుడు దాకా నువ్వు చేసింది లైవ్లో రికార్డ్ అయిందిరా, అదే నా ఆధారం. ఎరా దిమ్మ తిరిగిందా ఏంటి? అసలు ఏం జరిగిందంటే, ఏం మాట్లాడుతున్నావు? సార్ నాకు ఆగస్ట్ 19వ తారీఖు ఇంటర్వ్యూ ఉంది. నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ వరదాగాడు అవి ఆధారాలు అనుకొని నన్ను ఖచ్చితంగా ఆపాలని ట్రై చేస్తాడు. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, మీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ విషయాన్ని వరదా గ్యాంగ్కి తెలిసేలా చేయండి. నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు సూర్య. ఆ వరదాగాడు మామూలోడు కాదు. నీ లైఫ్ చాలా రిస్క్లో పడుతుంది. పర్లేదు సార్, చూసుకుందాం. ఆ వరదాగాడ మనమా? అలా నేను ఏసీపీ గారు కలిసి నిన్ను ఇరికించాం. వాడినేం చేయి మాకు. వద్దు సూర్య, వాడిని చంపొద్దు. వాడిని చంపి జైలుకి వెళ్ళొద్దు. వాడి సంగతి నేను చూసుకుంటా. లేకరా తీసుకెళ్ళండి నాన్ని.
మొత్తానికి రిస్క్ చేసి సాధించావయ్యా. కానీ ఈ యుద్ధంలో నీ లైఫ్ పోవడం, నీ సర్టిఫికేట్స్ కాలిపోవడం చాలా బాధగా ఉంది నాకు. అవి ఒరిజినల్ అయితే కదా సార్ బాధపడడానికి, అవి డూప్లికేట్. డూప్లికేటా? అలాంటి వాడిని ఓడించాలంటే మనం కూడా అలాంటి దారిలోనే వెళ్ళాలి సార్. డూప్లికేట్. మా డిపార్ట్మెంట్ మొత్తం వాడిని పట్టుకోలేకపోయింది, కానీ నువ్వు మాత్రం చాలా తెలివితో వాడిని బోల్తా కొట్టించావు. స్మార్ట్. ఓకే సూర్య, మిగతా నేను చూసుకుంటాను, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, కలుద్దాం.